రోబర్ట్ ఎగ్గర్స్ గారి మోస్ట్ అవైటెడ్ హారర్ ఫిల్మ్ అయిన నోస్ఫెరాటు ఈ డిసెంబర్న రిలీజ్ అయ్యి మొత్తం హాలీవుడ్లో అయితే మాత్రం ఫిల్మ్ లవర్స్ నుండి సెన్సేషనల్ టాక్ని సొంతం చేసుకుంది. మొత్తానికి ఇవాళ ఇండియాలోని రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్ యొక్క రివ్యూతో పాటు లాస్ట్ వీక్న హాలీవుడ్ రిపోర్ట్స్ చేయకుండా ఈ వీక్ని చేయడంతో చాలా అప్డేట్స్ మిగిలిపోయాయి. అందులో MCUకి సంబంధించి చాలా ఉన్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోతో కలిపి డిస్కస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇక ముందుగా రివ్యూ విషయానికి వస్తే, ఎంటైర్ సినీ హిస్టరీలోని హారర్ ఫిల్మ్ మేకింగ్లోని 1922లో వచ్చిన నోస్ఫెరాటు ఫిల్మ్ యొక్క ఆ సైలెంట్ హారర్ ఫిల్మ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ మీద పడింది. ఆ సినిమాలో యూజ్ చేసిన ఆ విజువల్స్, ఎవ్రీ ఫ్రేమ్, దాంతోపాటు క్రియేటివ్ సీన్స్ అనేవి అప్పట్లో చాలా మందికి నైట్ మేర్స్ తెప్పించాయి. కాబట్టి దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని చాలా మంది హారర్ ఫిల్మ్ మేకర్స్ ఎన్నో ఫిల్మ్స్ ని ట్రై చేశారు అనమాట. ఈవెన్ రీమేక్స్ కూడా దీనికి ట్రై చేశారు. సేమ్ మ్యాజిక్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఈవెన్ ఈ ఒరిజినల్ నోస్ఫెరాటు కూడా ఒక నవల్ని బేస్ చేసుకుంది. ఎందుకంటే ఆ క్రియేటివిటీ ఆ సీన్స్ లో ఉన్నవి అయితే మాత్రం చాలా హారర్ ఫిల్మ్స్ లో ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది. కాబట్టి ప్రెజెంట్ జనరేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ కావడం అనేది అంత ఫ్రెష్ గా ఒకప్పుడు అనిపించినట్టు ఇప్పుడు అనిపించవు కదా. 1922 అంటే ఆల్మోస్ట్ 102 ఇయర్స్ బ్యాక్. అప్పటి క్రియేటివిటీ ఇప్పట్లోని అవుట్డేటెడ్ గానే అనిపిస్తుంది కదా. పోతే ఈ ఫిలిం డ్రాకులా నవల్ ని బేస్ చేసుకుని తీసింది. సో ఇప్పుడు ఈ రాబర్ట్ ఎగ్గర్స్ గారి అడాప్టేషన్ కూడా ఆ డ్రాకులా నవల్ నుండి మెయిన్ ఐడియాని తీసుకుంటూ చాలా ఫండమెంటల్ చేంజెస్ తోటి చాలా స్పెషల్ అండ్ యూనిక్ గా అండ్ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ సినిమాని డిజైన్ చేసి ఆడియన్స్ కి, ఈ మోడర్న్ ఎరా ఫిల్మ్ లవర్స్ కి ఒక స్పెషల్ ఫిల్మ్ ఇవ్వడం మాత్రమే కాదు, ఈ డికేడ్ లోనే మర్చిపోలేని ఒక హారర్ ఫిల్మ్ ని కూడా అందించారని చెప్పాలి. మెయిన్ రీజన్ ఏంటంటే, చాలా హారర్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ అయిన ఫిల్మ్ ని ప్రెజెంట్ జనరేషన్ లోని అడాప్ట్ చేసుకోవడం అంటే చాలా పెద్ద ఛాలెంజ్ అని చెప్పాలి. దాంతోపాటు ఆల్రెడీ చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయిన హారర్ ఫిల్మ్ మేకర్స్ కూడా, ఫిల్మ్ లవర్స్ కూడా ఇప్పుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనే ఎక్స్పెక్టేషన్స్ కూడా గట్టిగా ఉంటాయి కదా. విజువల్స్ చూస్తేనే హాంట్ చేసేలాంటి, డ్రీమ్స్ లోకి వచ్చేలాంటి క్రియేటివ్ సీన్స్ ని అప్పట్లోనే యూజ్ చేశారు. మళ్ళీ ఇప్పట్లో యూజ్ చేయడం కష్టం కదా. కాబట్టి ఈ ఫండమెంటల్ చేంజెస్ లోని రాబర్ట్ ఎగ్గర్స్ గారు అయితే మాత్రం తనదైన స్టైల్లోని చాలా యూనిక్ క్రియేటివ్ సీన్స్ అయితే మాత్రం డిజైన్ చేశారు విజువల్స్ లోని. రాబర్ట్ ఎగ్గర్స్ గారి ప్రీవియస్ ఫిల్మ్స్ అయినా ద విచ్ కానీ, ద లైట్ హౌస్ కానీ, ద నార్త్ మ్యాన్ కానీ ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ ఏ లెవెల్లో ఉంటాయో క్లియర్ గా మనకు తెలిసిందే. ముఖ్యంగా ద లైట్ హౌస్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ హారర్ ఫిల్మ్ ఇన్ ద డికేడ్. బ్లాక్ అండ్ వైట్ లోని పుట్టించిన ఆ టెర్రర్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం రిపీట్ చూస్తున్నప్పుడు కూడా థియేటర్స్ లో మిస్ అయిన రిగ్రెట్ అయితే చాలా సార్లే ఉండిపోయేది A24 వల్ల. సో తక్కువ ఫిల్మ్స్ లోనే విజువల్ స్టోరీ టెల్లింగ్ లోని ఆయనకున్న టాలెంట్ ని ప్రూవ్ చేసుకున్న రాబర్ట్ ఎగ్గర్స్ గారు ఆయన మోస్ట్ ప్యాషనేట్ ఫిల్మ్ లో కూడా కొన్ని ఫ్రేమ్స్ లిటరల్లీ స్టన్నింగ్ గా, మాస్టర్ఫుల్ క్రియేటివిటీగా, ఆర్టిస్టిక్ గా, మెమొరబుల్ గా కూడా అనిపిస్తుంది. ఈ నోస్ఫెరాటు ఫిల్మ్ కి ఈ విజువల్ స్టోరీ టెల్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఓల్డ్ సీన్స్ నే మళ్ళీ పెడితే ఖచ్చితంగా ఓల్డ్ గా, రొటీన్ గా అనిపిస్తాయి. కాబట్టి కొత్త క్రియేటివిటీని బయటికి తీయడం మాత్రమే కాకుండా ఇమ్మర్సివ్ హారర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వాలి. ఓల్డ్ ఫిల్మ్ లో కూడా ఖచ్చితంగా మొత్తం ఆ సీన్స్ తోటి, ఆ విజువల్స్ తోటి, ఆ ఫ్రేమ్స్ తోటి ఒక ఇంటెన్స్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుద్ది. కంప్లీట్ గా ఆ హారర్ అట్మాస్ఫియర్ లోకి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసేలాంటి ఇమ్మర్సివ్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలోని ఈ అడాప్టేషన్ కి ఈ డైరెక్టర్ వర్క్ చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. టీజర్, ట్రైలర్, పోస్టర్స్ ఎక్కడా కూడా మనకి ఈ డ్రాకులా వ్యాంపైర్ యొక్క ఆర్లాక్ క్యారెక్టర్ యొక్క లుక్ ని, బిల్ స్కార్స్గర్డ్ యొక్క లుక్ ని ఎక్కడ రివీల్ చేయకుండా ఉంచిన ఆ యాంటిసిపేషన్ కి తగ్గట్టు థియేటర్స్ లోని వర్త్ ఇలాంటి సూపర్ మూమెంట్స్ ని క్రియేట్ చేశారు. లిటరల్లీ డార్క్ గా, స్లోగా రివీల్ చేస్తున్నప్పుడు ఆ వైబే సూపర్ గా ఉంది. ఓల్డ్ ఆర్లాక్ గెటప్ లానే ఉండేటట్టు ఆన్లైన్ లో చాలా ఫ్యాన్ మేట్స్ వచ్చినప్పటికీ అలా ఏం లేదు, చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు. ఆ స్పెషల్ డిజైన్ అయితే మాత్రం చాలా మంచి జస్టిఫికేషన్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఆ ప్రొస్థెటిక్ మేకప్ అయితే మాత్రం మంచి క్రియేటివిటీగా డిజైన్ చేశారు, చాలా బాగుంది. బిల్ స్కార్స్గర్డ్ గారు ఇట్ చాప్టర్ 1, చాప్టర్ 2 లోని పెన్నీవేస్ గెటప్ గా మాత్రమే కాదు, ఆయనలో ఉన్న ఇంక్రెడిబుల్ టాలెంట్ చాలా ఫిల్మ్స్ ద్వారా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. మొన్న వచ్చిన క్రో ఫిల్మ్ కూడా డిసప్పాయింట్ చేసినప్పటికీ ఆయన గెటప్, ఆయన రోల్ కంప్లీట్ జస్టిఫికేషన్ ఇది ఇచ్చారు ఆయన. ఈ ఇమ్మర్సివ్ హారర్ అట్మాస్ఫియర్ లోకి మనల్ని ఇన్వాల్వ్ చేయడానికి యూజ్ చేసిన విజువల్ స్టోరీ టెల్లింగ్ లోని, ఆయన మేకప్ లోని, దాంతోపాటు కొన్ని సీన్స్ లిటరల్లీ మనం బ్లాక్ అండ్ వైట్ చూస్తున్నట్టు ఆ మోనోక్రోమ్ యొక్క ఇంప్రెసివ్ కలర్ గ్రేడింగ్ అండ్ సినిమాటోగ్రఫీతో పాటు థాట్ ప్రొవోకింగ్ ఫ్రేమ్స్ మాత్రమే కాదు, ఆ ఒరిజినల్ కన్నా ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సౌండ్ మిక్సింగ్. ఒరిజినల్ ఫిల్మ్ అనేది సైలెంట్ ఫిల్మ్, కానీ ఇందులోని ఆ సౌండ్ మిక్సింగ్ చాలా స్పెషల్. ఓన్లీ హారర్ అట్మాస్ఫియర్ ని, ఇంటెన్స్ ని క్రియేట్ చేయడానికి వాడిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రమే కాదు గైస్. ఇక్కడ ఈ సినిమాలోని బిల్ స్కార్స్గర్డ్ ఆర్లాక్ క్యారెక్టర్ లోని జర్మన్ లాంగ్వేజ్ లోని మాట్లాడతారు. ఆ బేస్ వాయిస్ కి భయాన్ని పుట్టించడం చాలా మంచి వావ్ ఫ్యాక్టర్ ని క్రియేట్ చేసింది. లిటరల్లీ ఆయన వాయిస్ అనే ఫీలింగ్ రాకుండా ఆ టెరిఫైయింగ్ బేస్ వాయిస్ తోటి, జర్మన్ యాక్సెంట్ తోటి యూజ్ చేసిన డైలాగ్స్ లోని పర్ఫెక్షన్ కూడా స్టోరీలో ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూ ని అద్భుతమైన స్టోరీ టెల్లింగ్ అండ్ డ్రామా ద్వారా కూడా డెలివర్ చేయడానికి బాగా వర్క్ అయింది. ఆ క్యారెక్టర్ గురించి సైలెంట్ ఫిల్మ్ లో అయితే మాత్రం అంత డీటెయిలింగ్ ఉండదు కదా. అందుకని ఈ అడాప్టేషన్ చాలా స్పెషల్ గా అనిపిస్తుంది. ఓన్లీ ఈయన టెరిఫైయింగ్ వాయిసే కాదు, చాలా డ్రామా సీన్స్ లోని
స్టోరీలో ఉన్న పాయింట్ని, ఆ ఎమోషన్ని, డిజైర్ని, ఆ ఎరోటిక్ని క్లియర్గా కన్వే చేస్తున్నప్పుడు అయితే మాత్రం మంచి డైలాగ్స్ని రాశారు. సో ఈ అడాప్టేషన్కి చాలా మంచి ప్యాషనేట్ జస్టిఫికేషన్ అయితే ఆయన అందించారనమాట. ఫైనల్ యాక్ట్లోని టెర్రర్ అయితే మాత్రం ఫస్ట్ యాక్ట్ నుండి క్రియేట్ చేస్తున్న అట్మాస్ఫియర్, ఇమ్మర్సివ్ వరల్డ్ బిల్డింగ్ ఎక్స్పీరియన్స్ నుండి వేరే లెవెల్కి వెళ్తుంది అనమాట. రాబర్ట్ ఎగ్గర్స్ గారు స్క్రీన్ ప్లేని కూడా మంచిగా డిజైన్ చేశారు. కాకపోతే చాలా డార్క్ అండ్ డిస్టర్బింగ్ మూమెంట్స్ ని కూడా క్లైమాక్స్ లోని మంచిగా డెలివర్ చేశారు. ఈ డార్క్ అండ్ డిస్టర్బింగ్ న్యూడ్ లాంటి సీన్స్ కూడా కొంతమందికి అన్కంఫర్టబుల్ గా అనిపించే లాంటి మూమెంట్స్ కూడా కొన్ని ఉంటాయి క్లైమాక్స్ లో. వీటితో పాటు పర్ఫార్మెన్సెస్ కూడా ఒక వావ్ ఫ్యాక్టర్ గా స్పెషల్ గా వర్క్ అయ్యాయి. మెయిన్ రీజన్ ఏంటంటే కాస్టింగ్ అనేది చాలా టాలెంటెడ్ కాస్టింగ్. ఆల్రెడీ జానీ డెప్ కూతురైన లిలీ రోజ్ డెప్ కి మెయిన్ యాక్టింగ్ స్కోప్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ అవుతాం బిల్ స్కార్స్గర్డ్ గురించి కూడా. కాకపోతే నికోలస్ హోల్ట్ గురించి ఈ సీన్ లో పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. లిటరల్లీ టెర్రర్ ని, హారర్ ని అద్భుతంగా ఈ సీన్ లోని క్రియేట్ చేయగలిగారు అనమాట. హారర్ అంటే ఏదో 4 జంప్ స్కేర్స్ పెట్టేసి వీక్ గా ఉన్న రైటింగ్స్ ని గోస్ట్ ద్వారా క్రియేట్ చేసే కొన్ని గిమ్మిక్స్ ద్వారా కవర్ చేయడానికి ఎన్నో హారర్ ఫిల్మ్స్ తీసి హారర్ జానర్ యొక్క రిప్యుటేషన్ ఎప్పట్లో పడిపోతూ ఉంటుందన్నమాట. కానీ లిటరల్లీ ప్యూర్ హారర్ అంటే స్టోరీ అండ్ డ్రామాలో కూడా ఫీల్ అయ్యేలాంటి టెర్రర్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇలాంటి క్రియేటివిటీ సీన్స్ తోటి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ హెల్ప్ తో కూడా న్యాచురల్ హారర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. కంప్లీట్ గా ఇది క్రియేటివిటీ వర్క్ వల్లనే క్రియేట్ అవుతుంది ఈ హారర్ అనేది. సో లాస్ట్ డికేడ్ లోని లైట్ హౌస్ గానీ, గెట్ అవుట్ గానీ, అంతకుముందు వచ్చిన కంజూరింగ్ గానీ ఇలా కొన్ని ఫిల్మ్స్ మాత్రమే ఉంటూ చాలా హారర్ ఫిల్మ్స్ అలా డౌన్ అయిపోయాయి. బట్ లైట్ హౌస్ కి మించేలాంటి ఈ నోస్ఫెరాటు ఖచ్చితంగా రాబర్ట్ ఎగ్గర్స్ గారి కెరీర్ బెస్ట్ వర్క్ అని చెప్పేయచ్చు. ఈ ఫిల్మ్ తో లిల్లీ రోజ్ డెప్ కెరీర్ కి మంచి బ్రేక్ త్రూ కూడా. పోతే ఇక వింటేజ్ లోని ద షైనింగ్ గానీ, సైకో గానీ, ఎక్సార్సిస్ట్ ఫిల్మ్ లో ఉన్న చాలా వైబ్స్ కూడా ఇక్కడ రాబర్ట్ ఎగ్గర్స్ గారి విజన్ అండ్ స్టోరీ టెల్లింగ్ లో క్లియర్ గా కనిపించింది. మైనస్లు ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ ఫిల్మ్ లోని డ్రామా జనరేట్ అవుతూ ఇటువైపు హారర్ కూడా జనరేట్ అవుతున్నప్పుడు కొన్ని సీన్స్ మిస్ అయిన ఫీలింగ్ వచ్చింది. ఈ డ్రామా హారర్ కి సంబంధించి చాలా పొటెన్షియల్ వాడుకోవాల్సిన డ్యూరేషన్ సరిపోలేదు, ఇంకా వాడుకోవాల్సిన ఫీల్ అయితే నాకు వచ్చింది. మేబీ అది ఎక్స్టెండెడ్ బ్లూ రే కట్ లోని 3 hours డ్యూరేషన్ ఉంటుందని చెప్పారు. సో మేబీ దాని వల్లనే ఈ విధంగా కట్ చేసి ఉంటారు ఎడిటింగ్ లోని. ఆ కట్లో మరి కాస్త డీటెయిలింగ్ అండ్ సాటిస్ఫైయింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అనుకుంటున్నాను. పోతే రెగ్యులర్ ఆడియన్స్కి ఫస్ట్ యాక్ట్లోని మీరు కంప్లీట్గా ఈ అట్మాస్ఫియర్, ఇమ్మర్సివ్ హారర్ ఎక్స్పీరియన్స్లోకి కానీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది డార్క్ రూమ్లోని మంచి సౌండ్ ఎక్స్పీరియన్స్లోని అద్భుతమైన థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ వెళ్ళాలనే ఫీల్ కూడా వచ్చిందనమాట. ఫైనల్గా ఈ ఫిల్మ్కి నేను ఇస్తున్న రేటింగ్ 8.75/10. నిజంగా అడాప్టేషన్స్ అంటే ఈ విధంగా ఒరిజినల్కి మించేలాంటి స్పెషల్ ఎలిమెంట్స్తో పాటు యూనిక్ క్రియేటివిటీని కూడా యాడ్ చేస్తూ పడిపోతున్న జానర్కి ఒక కొత్త గ్లోరీని తీసుకొచ్చిన రాబర్ట్ ఎగ్గర్స్ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. సో ఇక రివ్యూ అయిపోయింది కాబట్టి మిగిలి ఉన్న అప్డేట్స్లో మార్వెల్ ఆర్మర్ వార్స్ యొక్క వెబ్ సిరీస్ అనేది మూవీగా మార్చినట్టు ఎప్పుడో అప్డేట్ వచ్చేసింది. కానీ ఈ ఆర్మర్ వార్స్ యొక్క మూవీ అప్డేట్ గురించి క్లారిటీ అనేది ఎప్పటి నుండి లేదు. ఎందుకంటే ఆల్రెడీ డూమ్స్ డే, సీక్రెట్ వార్స్ తోటి ఈ సాగాయే ఎండ్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. కానీ ఇప్పటికీ ఆర్మర్ వార్స్ బ్లేడ్ గురించి క్లారిటీ లేదు. నిజానికి చాలా మంది ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్డ్ అంటే ప్రస్తుతానికి అయితే మాత్రం డేట్స్లో లేదు, కంప్లీట్గా పక్కకి తోసేశారు అనే మాటలు వినిపిస్తున్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆఫ్ కోర్స్ దీన్ని సిరీస్ నుండి మూవీగా డెవలప్ చేసినప్పటికీ ప్రతి ఎంసీయూ ఫిల్మ్ కూడా రీసెంట్ టైమ్స్లో బ్రేక్ ఏం అవ్వట్లేదు, ప్రాఫిట్స్ రావట్లేదు. సో స్పెసిఫిక్ స్టోరీని, స్పెసిఫిక్ మూవీని ప్లాన్ చేసుకుంటేనే ప్రాఫిట్స్ ఎర్న్ చేయొచ్చు. కాబట్టి అన్ని ప్రాజెక్ట్స్ని ఓకే చేయట్లేదు. ప్రస్తుతానికైతే హోల్డ్లోనే ఉందని చెప్పాలి. ముఖ్యంగా అప్కమింగ్ రాబోతున్న ఐరన్ హార్ట్ అనేది చాలా మంది ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ కి ఒక ట్రిబ్యూట్ లాగా స్పెషల్గా ఫ్యాన్ సర్వీస్ అందించవచ్చు అనుకుంటే చాలా మంది ఐరన్ మ్యాన్ ఫ్యాన్స్ దీని మీద నెగిటివ్ ఇంప్రెషన్ తోటి బాబోయ్ భయమేస్తుంది అనే టైప్లో మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒకవేళ ఈ ఐరన్ హార్ట్ సిరీస్ కి మిక్స్డ్ ఆర్ నెగిటివ్ రివ్యూస్ వస్తే ఈ ఆర్మర్ వార్స్ ప్రాజెక్ట్ మూవ్ చేయాలా లేదంటే పక్కన పెట్టేయాలా అనే డిసిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. జూన్లోని ఈ ఐరన్ హార్ట్ సిరీస్ రాబోతుంది. ఆల్రెడీ యాక్టర్ని కూడా ఈ ఆర్మర్ వార్స్ ప్రాజెక్ట్ గురించి అడిగితే మీరు తెలుసుకోండి, తెలిసిన తర్వాత నాకు ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి కూడా అన్నారనమాట. ఆయనకైతే క్లారిటీ లేనట్టు కూడా చెప్పేశారు. సో ఈ ప్రాజెక్ట్ అయితే మాత్రం ప్రస్తుతానికి హోప్స్ పెట్టుకోండి. తర్వాత కంప్లీట్ క్లారిటీ బ్లేడ్ గురించి దీని గురించి ఇస్తాను. డిస్నీ చాడ్విక్ బోస్మాన్ మీద ఉన్న రెస్పెక్ట్తో అయితే మాత్రం ఎలాంటి యాక్టర్ని రీప్లేస్ చేయడానికి అయితే మాత్రం ప్లాన్ చేయలేదు. కాస్టింగ్ రీప్లేస్మెంటే ఉండదని చెప్పి ఆ క్యారెక్టర్ని అయితే చంపేశారు ఫిల్మ్లోనే. సో ఎంసీయూ ఎర్త్ 616లో అయితే బ్లాక్ ప్యాంథర్ ఇక్కడ లేనట్టే. తన కొడుకు అప్కమింగ్ బ్లాక్ ప్యాంథర్ అయ్యే అవకాశం ఉంది. కానీ లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం అయితే బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్కి రీకాస్టింగ్ అయితే మాత్రం ఆడిషన్స్ కానీ ఒక యాక్టర్ని సెర్చ్ చేస్తున్న న్యూస్ అయితే మాత్రం బయటకు వచ్చింది. ఈ న్యూస్ అనేది కేవలం రూమర్ మాత్రమే కాదు, అఫ్ కోర్స్ చాలా మంది ట్రస్టెడ్ సోర్సెస్ నుండి, ఎంసీయూ రిపోర్టర్స్ నుండి వచ్చింది కాబట్టి ఇది నిజమే. ఆడిషన్స్ గురించి పక్కన పెట్టినట్టయితే ఒక యాక్టర్ని రిప్లేస్ చేద్దామనే ఐడియాలో ఉన్నట్టు ఆ కాస్టింగ్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అప్కమింగ్గా అవెంజర్స్ డూమ్స్ డే తర్వాత సీక్రెట్ వార్స్లోని చాలా క్యారెక్టర్స్ మల్టిపుల్ డిఫరెంట్ ఎర్త్స్ నుండి, మల్టీవర్సెస్ నుండి క్యారెక్టర్స్ రాబోతున్నాయి. ఈ క్యారెక్టర్స్లోనే బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ని కూడా ఒక క్యారెక్టర్ని తీసుకొద్దామనే ప్రయత్నం అయితే ఉందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ క్యారెక్టర్కి కొత్త యాక్టర్ కావాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. అతను ఎర్త్ 616. చాడ్విక్ బోస్మాన్ బ్లాక్ ప్యాంథర్కి ఎలాంటి సంబంధం కూడా ఉండదు. అయితే ఇందులోని ఒక పాసిబుల్ థియరీ నాకు అనిపించింది. అదేంటంటే డెనిల్ వాషింగ్టన్ గారు మొన్న గ్లాడియేటర్ 2 టైంలో అయితే మాత్రం అప్కమింగ్ బ్లాక్ ప్యాంథర్ 3లోని రాయన్ కుగ్లర్ తోటి నేను కూడా కాస్టింగ్లో జాయిన్ అయిన విషయాన్ని తెలిపేశారు. అలా జరిగిన కొన్ని రోజుల తర్వాత అన్నెసరీగా నేను లీక్ చేసేసానే.
సో డైరెక్టర్ ర్యాన్ కుగ్లర్కి సారీ కూడా చెప్పానని కూడా మళ్ళీ రివీల్ చేశారనమాట. ఇందులో లీక్ చేయడానికి ఏముంది, లిటరల్లీ ఆయన ఏదో పెద్ద క్యారెక్టర్, ఒక సీనియర్ క్యారెక్టర్, ఎల్డర్ క్యారెక్టర్ చేస్తారని చాలా మంది అనుకుంటారు. ఎవరు కూడా బ్లాక్ ప్యాంథర్కి రిప్లేస్మెంట్ అని అనుకోరు కదా, చాలా ఏజ్ అయిపోయింది ఆయనది, ఓల్డ్ ఏజ్. అలాంటి లెజెండరీ యాక్టర్ ఏదో ఒక సపోర్టింగ్ రోల్లో ఫిల్మ్లో ఉన్నారంటే హైప్ జనరేట్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది కదా, దానికి సారీ చెప్పడానికి ఏం రీజన్ అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఈ అప్డేట్ ప్రకారం ఈ అవెంజర్స్ డూమ్స్డే సీక్రెట్ వార్స్లోని కనిపించబోయే ఆ బ్లాక్ ప్యాంథర్ మల్టీవర్స్ క్యారెక్టర్ అనేది ఓన్లీ ఆ ఫిల్మ్స్కి మాత్రమే కాదు గైస్, బ్లాక్ ప్యాంథర్ థర్డ్ పార్ట్లో కూడా కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నారంట. ఆల్రెడీ వకండా ఫర్ ఎవర్ కొద్దిగా ఫస్ట్ పార్ట్ కన్నా తక్కువ కలెక్షన్స్ వచ్చాయి, థర్డ్ పార్ట్ మేబీ ఫ్లాప్ కూడా అవ్వచ్చు బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ లేకపోతే. సో ఈ విధంగా మల్టీవర్స్ ద్వారా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి బ్లాక్ ప్యాంథర్ థర్డ్ పార్ట్ కూడా కంటిన్యూ చేసేలాగా స్టోరీ డిజైన్ చేస్తే కలెక్షన్స్ వస్తే ఆ విధంగా అంతా సెట్ అయిపోతుంది కదా. సో అందుకని ఆల్రెడీ బ్లాక్ ప్యాంథర్ థర్డ్ పార్ట్లోనే ర్యాన్ కుగ్లర్ గారు డెనిల్ వాషింగ్టన్నే కొంపతీసి ఈ ఓల్డ్ బ్లాక్ ప్యాంథర్గా రిప్లేస్ చేద్దామని ఏమైనా కొత్త ప్లాన్ చేస్తున్నారా? అందువల్ల ఆ సీక్రెట్ని రివీల్ చేసినందుకు అపాలజీ చెప్పారా? మేబీ డూమ్స్డే సీక్రెట్ వార్స్లో కూడా డెనిల్ వాషింగ్టన్నే చూపిస్తారా? ఇలాంటి డౌట్స్ నాకైతే వచ్చాయి. లేదు ఇంకొక యాక్టర్నే తీసుకుంటారంటే తర్వాత అఫీషియల్గా మనకు తెలుస్తుంది లేండి. మరి నాకు వచ్చే డౌట్సే మీకు కూడా వచ్చాయంటే కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆల్రెడీ చాలా టెస్ట్ స్క్రీనింగ్స్ జరిగిన తర్వాత ఫైనల్ ఎడిటింగ్ చేయడానికి అయితే క్యాప్టెన్ అమెరికా 4 ఫిల్మ్ని రెడీ చేసుకున్నారు. ఎందుకంటే ఇంకొక మంత్లోనే సినిమా రిలీజ్ కాబోతుంది కాబట్టి. అయితే ప్రస్తుతానికి ఈ ఫిల్మ్ యొక్క డ్యూరేషన్ అనేది 2 hours 15 minutes ఉండబోతుందంట, కంప్లీట్గా 135 minutes. మనం చాలా ఫిల్మ్స్ 2 hours దాటి ఉండాలని కోరుకుంటాం, ఆ ఫిల్మ్స్ లోపు ఉంటే. సో ఈ ఫిల్మ్ చాలా మంది డౌట్ పడుతున్నారు, ఇప్పుడు ఇది ఎక్కువ డ్యూరేషన్ అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, పొలిటికల్ డ్రామా ఉంటుంది కాబట్టి చూద్దాం. మరి మంచి అవుట్పుట్ వస్తే అదే కావాలి ఫ్యాన్స్కైనా ఆడియన్స్కైనా. పోతే ఫిల్మ్లోని 2 పోస్ట్ క్రెడిట్స్ ఉంటాయండి గైస్. దాని గురించి ఒక ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ గురించి అయితే అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్లో అయితే మాత్రం ఈ న్యూ క్యాప్టెన్ అమెరికా ద్వారా అయితే మాత్రం న్యూ అవెంజర్స్ని అసెంబుల్ చేసేలాంటి ఫస్ట్ పోస్ట్ క్రెడిట్ ఉంటుందంట, ఒక కొత్త టీంని ఫార్మ్ చేసేలాగా. ఈ ఫిల్మ్లో బ్లేక్ నెల్సన్ లీడర్ క్యారెక్టర్ ఉండబోతుంది, సర్పెంట్ సొసైటీ లీడర్ కూడా ఉండబోతున్నాడు. సో వాళ్ళ గురించి, వాళ్ళ కంటిన్యూషన్ గురించి మాత్రమే కాకుండా అప్కమింగ్ రాబోయే బిగ్ థ్రెట్ గురించి కూడా కొంతమంది సూపర్ హీరోస్ని ఈ న్యూ క్యాప్టెన్ వాళ్ళకి క్యాప్టెన్గా ఇంట్రడ్యూస్ చేసే విధంగా ఈ పోస్ట్ క్రెడిట్స్ని డిజైన్ చేశారు. మేబీ ఆ న్యూ టీంలోని ఎమిడెస్టో హల్క్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఈ ఫిల్మ్ క్యామియోలో అయితే మాత్రం అదే ఆ సర్పెంట్ సొసైటీ లీడర్ ఈ ఎమిడెస్టో హల్క్ బీస్ట్ గురించి మాట్లాడుతున్న రెఫరెన్స్ ఉంది కాబట్టి ఫిల్మ్లో క్యామియో లేదంటే క్రెడిట్స్లో ఉండొచ్చు. పోతే ఈ న్యూగా అసెంబ్లీ అయ్యే టీం చాలా వరకు థండర్ బోల్ట్సా అనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సాగాలోని క్రాస్ ఓవర్ అవబోయే ఫిల్మ్ అయితే అది థండర్ బోల్ట్సే ఒక టీమ్గా. వీళ్ళని డార్క్ అవెంజర్స్గా టైటిల్ని క్లైమాక్స్లో మారుస్తారనే రూమర్ కూడా ఉంది కదా. కానీ ఆ స్పెషల్ టీం వీళ్ళు కాదంట, థండర్ బోల్ట్స్ వేరు. అండ్ ఈ ఫిల్మ్లో ఈ క్రెడిట్స్లో మనకు చూపించబోయే కొంతమంది సూపర్ హీరోస్ వేరు అనమాట. ఆ థండర్ బోల్ట్స్ కూడా కంప్లీట్గా డార్క్ అవెంజర్స్ లాగా ఒక డిఫరెంట్ టీమే. ఈ సాగాలో ఓన్లీ ఒకరు మాత్రమే కాదు, డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఆ గ్రూప్స్ అన్ని కలిసి ఒకేసారి కొలైడ్ అయ్యి పెద్ద టీమ్గా మారుతుంది. కంప్లీట్గా డూమ్స్డేలోని చాలా పెద్ద అవెంజర్స్, ఎక్కువ టీమ్ మెంబర్స్ని మనం చూసే అవకాశం కూడా ఉంది. క్యాప్టెన్ అమెరికా లీడ్ చేసే టీం మాత్రం డిఫరెంట్గా మెయిన్గా ఉండొచ్చు. ఈ టీమ్స్లోని యంగ్ అవెంజర్స్ టీం కూడా ఒకటి అనమాట. ఈ యంగ్ అవెంజర్స్ ప్లాన్ అనేది ఎండ్ గేమ్ టైం నుండి ఉంది. అవెంజర్స్ 5th పార్ట్ ఇదే రావాల్సింది. ఈ సాగాలో అయితే మాత్రం సపరేట్ అవెంజర్స్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ రాలేదు, కంప్లీట్గా అన్ని ఫెయిల్ అవుతున్నాయి. సో ఈ పర్ఫెక్ట్ అవెంజర్స్, ఈ యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ అయితే ఫిల్మ్గానే డిజైన్ చేద్దామని అనుకున్నారు ఈ సాగాలోని. కాకపోతే రీసెంట్గా ద మార్వెల్స్ కానీ క్వాంటమేనియా చెప్తున్నాను కదా, అన్ని ఎంసీయూ ఫిల్మ్స్ ప్రాఫిట్ రావట్లేదు, బ్రేక్ ఇన్ అవ్వట్లేదు కాబట్టి అన్నిటికీ బడ్జెట్స్ పెట్టలేరు, ప్రతిదీ కూడా ఫిల్మ్గా తీయలేరు. ఓన్లీ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్కే పెద్ద బడ్జెట్ని ఎక్కువగా ఫోకస్ చేయాలి, క్వాలిటీ ఎక్కువగా ఉండాలి. క్వాంటిటీ ఎక్కువ అయితే ఖచ్చితంగా లాసెస్ అని చెప్పి రిలీజ్ అయ్యారు. కాబట్టి ఈ యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ని కూడా ఫిల్మ్గా కాకుండా ఇప్పుడు టీవీ షోగా డిజైన్ చేస్తున్నారనమాట. కాస్త టైం పడుతుంది దీని మీద కూడా క్లారిటీ రావడానికి. కాకపోతే ఈ ఇయర్లోనే మొత్తం ప్రొడక్షన్ వర్క్ అంతా కూడా స్టార్ట్ అవ్వచ్చు అంటున్నారు. చూద్దాం మరి. సో ఈ ఫస్ట్ క్రెడిట్లోని అసెంబుల్ అవ్వబోయే టీం గురించి క్లారిటీ వచ్చింది కదా. సెకండ్ క్రెడిట్ గురించి అయితే ఎలాంటి క్లారిటీ లేదు. కానీ రూమర్స్ ప్రకారం చాలామంది ఫ్యాంటాస్టిక్ 4కి లేదంటే డాక్టర్ డూమ్కి కనెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉందని చాలామంది అంటున్నారంట. 2 క్రెడిట్స్ని పెట్టారు, అందులో ఫస్ట్ క్రెడిట్ ఆల్రెడీ క్యాప్టెన్గా మనకి క్లారిటీ వస్తుంది. మరి సెకండ్ క్రెడిట్ ఖచ్చితంగా అప్కమింగ్ థ్రెడ్ గురించి చూపించారు కదా. ఆల్రెడీ టైం కూడా లేదు, సరిగ్గా చూస్తే 1 year ఉంది డూమ్స్డేకి. క్యాంగ్ని ఎప్పుడో చూపించేశారు గైస్. మరి ఇప్పుడు డూమ్ని సడన్గా రష్ చేసినట్టు కాకుండా కొద్దిగా ఇంట్రడక్షన్కి ఈ అప్కమింగ్గా ఉన్న లైవ్ యాక్షన్ ఫిల్మ్స్ ఇవే వాడుకోవాలి. కాబట్టి ఈ సెకండ్ క్రెడిట్స్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో 2 క్రెడిట్స్ అంటున్నారు కాబట్టి క్లారిటీ అయితే కాదు, కానీ జస్ట్ రూమర్ మాత్రమే ఇది. ఒకవేళ ఈ సెకండ్ క్రెడిట్స్లో కూడా వాడుకోలేదు అనుకోండి, అప్పుడు మెయిన్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది రష్ లేకుండా ఫాస్ట్గా ఫుల్ఫిల్ చేయాల్సింది ఓన్లీ ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్లో మాత్రమే. ఈ ఇయర్లో 3 MCU ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 MCU ఫిల్మ్స్ ద్వారా డూమ్స్డేకి ఈ డూమ్ క్యారెక్టర్కి ఏ విధంగా సెట్ చేస్తారో చూద్దాం. మొత్తానికి మీకైతే ఈ అప్డేట్స్ అండ్ రివ్యూ కంప్లీట్ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో వీలైతే మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఫిల్మ్స్ మీద, న్యూస్ మీద, ఈ రివ్యూస్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కూడా పక్కగా షేర్ చేయండి, సజెస్ట్ చేయండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.